సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నుంచి దాదాపు 50 లక్షల మంది స్టూడెంట్స్ వెళ్ళి చదువుతున్నారు. ఎందుకని అంటే ప్రెసెంట్ ఇప్పుడు H1 వీసా ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటారు? యుఎస్లో ఒక OTP ప్రోగ్రామ్ అని ఓకే, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఇంటర్న్షిప్లు చేయడం. దాదాపు మీకు 12 నెలల టైం ఇస్తారు H1B రావడానికి. అవే మీ H1Bకి ప్రాసెస్ చేయడానికి ఇచ్చేస్తాయి. వాట్ అబౌట్ L1 వీసా? L1లో 2 రకాలు, L1BA అండ్ L1B అని చెప్పేసి. అలాంటి వీసాలు వచ్చిన వాళ్ళు అవి గుడ్డా బ్యాడా అంటే ఒక విధంగా గుడ్, ఎందుకంటే 7 ఏళ్ళు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఈ మధ్యలో ఉద్యోగం పోయింది, జాబ్ పోయిన తర్వాత 60 రోజుల్లో ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి 60 days లో. ఈ 60 days లో ఉద్యోగం దొరకకపోతే మూట ముళ్ళే సర్దుకుని బ్యాక్ టు బ్యాక్ వచ్చేసేయాలి. కెరీర్ బిల్డప్ చేసుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలంటారు? వీ షుడ్ బి అబ్రెస్ట్ విత్ ది లేటెస్ట్ టెక్నాలజీస్. చదువుతూనే ఉండాలి, కోర్సులు చేస్తూనే ఉండాలి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడో డిజాస్టర్ వచ్చినప్పుడే నేను ఉద్యోగం వెతుకుతాను అని కాకుండా ఇప్పుడు లే ఆఫ్స్కి ఎవరైతే గురవుతున్నారో ఈ ఇంపాక్ట్ అనేది వాళ్ళ పిల్లల పైన కానీ, ఫ్యామిలీస్ పైన కానీ, పిల్లల ఎడ్యుకేషన్ పైన కానీ ఎలా ఉంటుందంటారు? రేపు పొద్దున డిజాస్టర్స్ అవుతే ఎలా మెయింటైన్ చెయ్యాలి అన్న రెసిలియన్స్ను కూడా పిల్లల్లో కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు నాకు ఇండియాకి టికెట్ ఇచ్చినా నేను వెళ్ళిపోగలను అన్న మైండ్ సెట్ ఉండాలి. ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ని అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని కూడా అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇంకా వెళ్ళాలి అనే ఆలోచన మారట్లేదు అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ ఇబ్బంది పడుతున్నావు, అక్కడ ఇబ్బంది పడతావు, ఓకే లెట్ మీ గో ట్రై. అదే అక్కడే వెళ్ళి ఇబ్బంది పడతాం. అబ్సల్యూట్లీ, అక్కడ వెళ్ళి ట్రై చేస్తాను, ఓకే కాకపోతే వచ్చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు టాక్ షో. ఈరోజు టాక్ షోలో మనం మాట్లాడుకోబోయే ఎపిసోడ్ ఏంటంటే USA లే ఆఫ్స్. మరి దీనివల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మరి దీనికి పరిష్కారాలు ఏంటి అని చెప్పడానికి, దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి ఇవాళ మన టాక్ షోకి వచ్చారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, వెల్కమ్ టు టాక్ షో. అమెరికాలో లే ఆఫ్స్ అవుతున్నాయని తెలిసినప్పటికీ కూడా మన స్టూడెంట్స్ ఎందుకు USA వెళ్ళడానికి లేదంటే ఇతర దేశాలకు వెళ్ళడానికి ఎగబడుతున్నారు అని అనొచ్చు అంటారా? అవునమ్మా, ఎగబడుతున్నారు అనొచ్చు, కానీ దానికి కారణాలు ఉన్నాయి. మనం వెళ్ళి చూసినట్టయితే యునెస్కో రిపోర్ట్లో ఏముంటుందంటే ఇండియా నుంచి కానివ్వచ్చు, చైనా నుంచి కానివచ్చు, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ అన్నింటి నుంచి దాదాపు 50 లక్షల మంది స్టూడెంట్స్ వెళ్ళి చదువుతున్నారు. ఎందుకని అంటే వీఆర్ లార్జ్ కంట్రీస్, అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. మీరు USAకి వెళ్ళి చూసినట్టయితే USAలో దాదాపు 11-12 ఇంటర్నేషనల్ ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అదే మీరు న్యూజిలాండ్కి వెళ్ళారనుకోండి, పిల్లలకి రీసెర్చ్ కమ్యూనిటీ, స్టూడెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది, రీసెర్చ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అదే మీరు జర్మనీ దగ్గరికి వెళ్ళారనుకోండి, జర్మనీలో ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫీజులు మాఫీ లాంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి వచ్చినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీరు చదువు తర్వాత కూడా ఉద్యోగం తర్వాత కూడా చదువు అన్న ఫెసిలిటీసు, కంఫర్ట్ లెవెల్స్ వాళ్ళు ఇస్తారు. మీరు అదే కెనడాకి వెళ్ళి చూసినట్టయితే కెనడా చాలా కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్, మల్టీకల్చర్ పీపుల్ అంతా ఉండడం వల్ల అంటే ఆ థ్రెటన్ ఫీలింగ్ ఎక్కడో వేరే దేశానికి వెళ్ళాము అనేది ఉండదు. ఏదైనప్పటికీ కూడా కెరియర్ ఓరియంటేషన్ నుండి సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉన్న పిల్లలు ఇక్కడంటే మన దేశంలో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇంకా బెటర్ కెరియర్ కావాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్తున్నారు. వెళ్ళడంలో తప్పేం లేదమ్మా. అంటే సరి అయిన ఎవాల్యుయేషన్ చేసుకుని సరి అయిన కోర్సులు సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నట్టయితే వాళ్ళు సరి అయిన దారిలో ఉన్నారు అని చెప్పచ్చు. ఎగబడిన దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏమి లేదనుకుంటాను. ఇన్ కేస్ వాళ్ళకి వీసా రాలేదనుకోండి, మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షలు 5 లక్షల మంది పిల్లలు వెళ్తున్నారు. వేరు డిపార్ట్మెంట్లలో వేరు సబ్జెక్ట్స్లో వెళ్తున్నారు. కానీ వాళ్ళకి కూడా USకి కూడా వాళ్ళకు లిమిటేషన్స్ ఉన్నాయి.
ఎస్ 65 నుంచి 80,000 వరకు వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు. మరి 4-5 లక్షల మంది వెళ్ళారు, 60,000 80,000 మందికి ఇవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ఛాలెంజింగ్ థింగ్. అందుకని వీసాలు రావడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. సార్, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కాకుండా కన్సల్టెంట్ ద్వారా కూడా వెళ్తూ ఉంటారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడైతే పెద్ద కంపెనీల నుంచి వెళ్తారో మనకు కెరీర్ ఆప్షన్ కానీ, ఆపర్చునిటీ కానీ, గ్యారంటీ కానీ ఉంటుంది. అదే మీరు కన్సల్టెంట్స్తో వెళ్ళడం అంటే గుత్తేదారులతో వెళ్ళినట్టు అన్నమాట. గుత్తేదారులను మన దగ్గర పనివాళ్ళని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, ఇట్ ఈజ్ లైక్ దాట్. వాళ్ళు ఏం చేస్తారనంటే, అయితే ఒకటి, మీరు కన్సల్టెంట్లతో పోయితే H1B వీసా ఇలా వచ్చేస్తుంది. వీసాలు రావడం పెద్ద కష్టం కాదు. కానీ పోయిన తర్వాత సస్టెనెన్స్ ఉంటుందా అంటే, ఉద్యోగం ఉంటుందా అంటే తెలీదు. మీరు వెళ్ళగానే మీకు ఉద్యోగం ఇస్తాడా తెలీదు. మిమ్మల్ని తీసుకెళ్ళి బెంచ్ మీద పెట్టచ్చు, ఉద్యోగం మధ్యలో పీకేసి మిమ్మల్ని బెంచ్ మీద పెట్టచ్చు. అన్నీ అన్సర్టనిటీస్. ఒక్క పాజిటివిటీ మీరు కన్సల్టెంట్లతో చూసినట్టయితే ఏమొస్తుంది అని అంటే, కన్సల్టెంట్లతో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చాలా త్వరగా వీసా ప్రాసెసింగ్ చేయించగలరు. వాళ్ళకి ఉన్న వీసా ప్రాసెసింగ్ టీంలో ఉన్న కాంటాక్ట్స్ కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, వీసాలు చాలా త్వరగా వస్తాయి కన్సల్టెంట్ల ద్వారా. కానీ ఏమవుతుందంటే సస్టెనెన్స్ కదా, మనం ఊరికే వెళ్ళడం ఒకటే కాదు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత సరి అయిన ఉద్యోగం ఉండాలి, సరి అయిన డబ్బులు రావాలి. అందుకని వీలైనంత మటుకు కన్సల్టెంట్లని అవాయిడ్ చేయడమే బెటరు. కానీ అవకాశాలు వచ్చి లేదు, వీ హ్యావ్ డన్ అ గుడ్ రీసెర్చ్ ఆఫ్ ద కన్సల్టెంట్, హీ హ్యాస్ గుడ్ క్లయింటెలీ, దెర్ ఇస్ నో లార్జ్ బెంచ్ టైమ్ అన్న రీసెర్చ్ చేసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళచ్చు. ఏమవుతుందంటే, మనం ఊరికే వీసాలను ఒక్కటి చూడకుండా మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు know people there, we need to have proper contacts. మార్కెట్ మీద అవగాహన ఉండాలి. ఆ కన్సల్టెంట్ యొక్క క్రెడిబిలిటీ ఏమిటి, ఎలాంటి ఆర్గనైజేషన్స్తో పనిచేస్తున్నారు, ఎంతమందిని తీసుకెళ్ళారు, జనరల్గా వెళ్ళిన వాళ్ళు ఎంత బెంచ్లో ఉంటున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా స్టడీ చేసుకుని, ఒకవేళ మనకి 80-90% అయినా పాజిటివ్గా కనిపించినట్టయితే కన్సల్టెంట్ల ద్వారా వెళ్ళడం తప్పేమీ లేదు. కానీ పెద్ద కంపెనీలతో వెళ్ళి ఉన్న అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ అ గుడ్ రీసెర్చ్, ఐ థింక్ ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ సెన్స్, దే కెన్ గో. కానీ చాలామంది మనం బయట చూస్తూ ఉంటాం కదా సార్, కన్సల్టెంట్ ఆఫీసెస్ పెట్టుకుంటారు కదా, అబ్రాడ్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, మేము తొందరగా వీసా ఇస్తామని అంటే మీరు అంటున్నారు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అన్నారు కదా, అంటే డైరెక్ట్గా వెళ్ళాలి అంటే ఏంటి సార్ ప్రాసెస్? అంటే ఇప్పుడు H1B వీసాలు రావడానికి ఎంప్లాయర్స్ డైరెక్ట్గా మనం ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. మనం అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే అక్కడ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా వీ విల్ అప్లై ఫర్ H1B వీసాస్. అక్కడ వెళ్ళి మనం ముందు స్టూడెంట్ వీసా మీద వెళ్తాం. స్టూడెంట్ వీసా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత దెన్ వీ షుడ్ అప్లై ఫర్ దాట్. సార్, ప్రజెంట్ ఇప్పుడు H1 వీసా ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటారు? అంటే గ్రీన్ కార్డ్స్ వచ్చేంత వరకు స్టూడెంట్స్ వీసా మీద వెళ్తారు. H1B అందరికీ రాదు. స్టూడెంట్గా ఉన్నవాడికి ఉద్యోగం వచ్చేస్తే ఎంప్లాయర్ H1B వీసా ఇచ్చేసి తీసేసుకుంటాడు. కొన్నిసార్లు ఉద్యోగాలు రావు. ఈ టైం పట్టినప్పుడు ఎస్పెషల్లీ మీరు యుఎస్ని చూసినట్టయితే, యుఎస్లో ఒక OTP ప్రోగ్రామ్ అని ఉంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే ఏంటి? ఇంటర్న్షిప్లు చేయడం. ఇంటర్న్షిప్స్ అక్కడ ఉన్న కంపెనీల్లో వాటిలో వెళ్ళి మనం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడు దాదాపు మీకు 12 నెలల టైం ఇస్తారు H1B రావడానికి. ఆ తర్వాత ఏవైతే ఇన్స్టిట్యూట్స్ మీకు OPT ఇచ్చాయో అవే మీ H1Bకి ప్రాసెస్ చేయడానికి ఇచ్చేస్తాయి. తర్వాత ఇట్ గెట్స్ ఎక్స్టెండెడ్ టు 24 months. ఎస్పెషల్లీ ఇప్పుడు మన వాళ్ళు పోయేవాళ్ళంతా ఎవరు వెళ్తారు? అయితే డాక్టర్స్, లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్, అందరూ స్టెమ్ పర్వ్యూలో ఉన్న వాళ్ళే వెళ్తున్నారు. ఈ స్టెమ్ పర్వ్యూలో ఉన్న వాళ్ళకి 12 నెలలు కాదు 24 నెలల టైం ఉంటుంది H1B రావడానికి. సో మనం స్వతహాగా ప్యారలల్గా ట్రై చేస్తూ కంపెనీ కూడా ట్రై చేసినట్టయితే మనకి H1Bకి పెద్ద ఇష్యూ లేకుండా ఇది అవుతుంది. ఓసారి ఏమవుతుంది,
ఇప్పుడు మనకి H1B వీసాలు ఇవన్నీ అక్టోబర్లో, మీకు ఓటీపీ ముందే అయిపోతుంది అనుకోండి. ఒకవేళ మీకు వీసా వచ్చి అది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ కూడా మీ ఓటీపీ ఎక్స్టెన్షన్ పీరియడ్ దొరుకుతుంది. ఓకే, గ్యాప్ ఎక్స్టెన్షన్ పీరియడ్ అని చెప్పేసి వాళ్ళకి ఆ గ్యాప్ ఎక్స్టెన్షన్ ఇస్తారు. అలా H1B వచ్చే వరకు దాని మీద కూడా ఉండడానికి అవకాశాలు. సార్ వాట్ అబౌట్ L1 వీసా? క్రిటికల్ సబ్జెక్ట్ అమ్మా. ఎస్, స్టూడెంట్స్ ఏంటంటే వెళ్తారు, ఓవేళ మరి ఏం కాకపోతే ప్యాక్ చేసుకుని వచ్చేస్తారు, ఇక్కడ ఆపర్చునిటీస్ చూసుకుంటారు లేదా వేరే కంట్రీస్ని చూసుకుంటారు. డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మేము Yes. H1B రాలేదు మేము వచ్చేసాము అన్న డిసప్పాయింట్మెంట్ ఒకటి ఉంటుందేమో. కానీ మీరు L1 అని ఏదైతే అంటున్నారో, L1లో 2 రకాలు, L1BA అండ్ L1B అని చెప్పేసి. L1A జనరల్గా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్కి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో పిల్లలు పనిచేస్తున్నారు లేదా TCSలో పనిచేస్తున్నారు, విప్రోలో పనిచేస్తున్నారు. వాళ్ళు 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళని, మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళకి అలాంటి వాళ్ళకి, ఎందుకంటే దే ఆర్ స్పెషలైజ్. ఇది ప్యారలల్ రిక్రూట్మెంట్. ఇక్కడ నుంచి ఇదే కంపెనీ వాడు ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్కి మారుతున్నాడు. అలాంటి వీసాలు వచ్చిన వాళ్ళు అవి గుడ్డా బ్యాడా అంటే ఒక విధంగా గుడ్, ఎందుకంటే 7 ఏళ్ళు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాలేదు, ఎక్స్టెన్షన్స్ రాలేదు అని అనుకోండి, ఈ మధ్యలో ఉద్యోగం పోయింది, వాళ్ళు మ్యాక్సిమం 60 రోజులు అక్కడ ఉండొచ్చమ్మా. ఓకే, ఆఫ్టర్ జాబ్ జాబ్ పోయిన తర్వాత 60 60 రోజుల్లో days. ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి. 60 డేస్లో. ఈ 60 డేస్లో ఉద్యోగం దొరకకపోతే ముళ్ళే సర్దుకుని బ్యాక్ టు బ్యాగ్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేయాలి. కుర్రాళ్ళు అనుకోండి, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అనుకోండి, వచ్చేయడం పెద్ద సమస్య కాదు. ఎస్, కానీ వీళ్ళేంటి ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళారు. ఎస్, వాళ్ళకి ఎంత ఎమోషనల్ స్ట్రెస్కి వచ్చేస్తారు అని అంటే, నా ఉద్యోగం ఎలా అని ఒక సమస్య, ఇంట్లో ఆడవాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ ట్రాన్స్పరెంట్గా ఒకవేళ వాళ్ళు చెప్పి లేరనుకోండి, ఎంత ఎమోషనల్ స్ట్రెస్. ఎస్, తర్వాత పిల్లలు చదువులు ఎలా, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాలా, కల్చరల్ డిఫరెన్స్. వాళ్ళు ఇండియాలో సెటిల్ అవుతున్న టైంలో US తీసుకెళ్లారు. ఎస్, యుఎస్లో కొద్దో గొప్ప వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడి ఏదో నేర్చుకుని కొంత సెటిల్ అవుతున్నారు అన్న టైంకి మళ్ళీ వాపస్ రావాలి అని అంటే చాలా విపరీతమైన కష్టం. అందుకని L1 వీసాలు అడ్వాంటేజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ హూ క్యాన్ గో అండ్ డూ ఇట్. కానీ డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. L1లో వెళ్ళే కుర్రాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రోస్ అండ్ కాన్స్ చాలా సరిగా వెయి చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా. సో ఇలా L1తో వెళ్ళిన స్టూడెంట్స్ మనం మాట్లాడుకుంటే వాళ్ళు కెరీర్ బిల్డప్ చేసుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలంటారు? L1తో వెళ్ళిన వాళ్ళనే కాదు, ఎవరైనా బయట కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళని కాదమ్మా, ఎనీబడి హూ వాంట్స్ టు హ్యావ్ అ గ్రేట్ కెరియర్. ముఖ్యంగా ముందు చేయాల్సి ఏంటంటే, వీ షుడ్ బి అబ్రెస్ట్ విత్ ది లేటెస్ట్ టెక్నాలజీస్. చదువుతూనే ఉండాలి, కోర్సులు చేస్తూనే ఉండాలి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉండాలి. లింక్డ్ఇన్ లాంటి నెట్వర్క్లో ఏమవుతోంది, మార్కెట్ ఏమవుతోంది అన్న స్టడీస్ బాగా చేస్తూ ఉండాలి. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అని రెగ్యులర్గా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడో డిజాస్టర్ వచ్చినప్పుడే నేను ఉద్యోగం వెతుకుతాను అని కాకుండా స్పెసిఫిక్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. As the market changes, as the requirement in the market changes, skill enhancement with certification programs, distance education programs, higher education, higher learning, తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అసోసియేషన్స్లో మెంబర్లుగా ఉండడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చాలా సీరియస్గా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉద్యోగం రాగానే 4 డబ్బులు ఖర్చు పెట్టేసి ఐఫోన్ కొనేసుకోవడం, ఇంట్లో వాళ్ళకి 4 వస్తువులు కొనిపెట్టడం, డబ్బులు చేతుల్లో లేకుండా చేసుకోవడం, చదువు మీద దృష్టి పెట్టకపోవడం. ది లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ అమ్మ. ఎస్పెషలీ ఇలాంటి ఉద్యోగాలు వాళ్ళకు మాత్రం వాళ్ళు ఎవ్రీ డే దే షుడ్ బి ఆన్ ది లెర్నింగ్ మోడ్ ఓన్లీ. సార్, ఇలా L1 వీసాతో వెళ్ళి ఇప్పుడు లే ఆఫ్స్కి ఎవరైతే గురవుతున్నారో ఈ ఇంపాక్ట్ అనేది వాళ్ళ పిల్లల పైన కానీ, ఫ్యామిలీస్ పైన కానీ, పిల్లల ఎడ్యుకేషన్ పైన కానీ ఎలా ఉంటుందంటారు? డిఫికల్ట్ అయిన సమస్య, వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. ఉద్యోగం పోయిందన్న భయం, టెన్షన్. రెండోది ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అన్న టెన్షన్. ఇంట్లో వాళ్ళకి చెప్పగానే వీళ్ళు సైకలాజికల్గా డౌన్ అవుతారు, వాళ్ళు సైకలాజికల్గా డౌన్ అవుతారు.
పిల్లల్ని ఆ స్టేజ్కి రెడీ చేసి పెట్టలేదనుకోండి, ఇఫ్ యూ డోంట్ కీప్ దెమ్, పిల్లలకి కూడా తెలియాలి మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాము, రేపు పొద్దున డిజాస్టర్స్ అవుతే ఎలా మెయింటైన్ చెయ్యాలి అన్న రెసిలియన్స్ను కూడా పిల్లల్లో కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్తాను కదమ్మా, డబ్బులు ధారాళంగా ఖర్చు పెట్టేసుకుని డబ్బులు దగ్గర పెట్టుకోకుండా హగావుగా ఖర్చులు పెట్టి లగ్జరీ లైఫ్ చేసి డబ్బులు ఉన్నాయి కదా అని చేస్తే మాత్రం ఎల్వెన్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో అందరూ సైకలాజికల్గా దెబ్బతింటారు. ఎప్పుడు నాకు ఇండియాకి టికెట్ ఇచ్చినా నేను వెళ్ళిపోగలను అన్న మైండ్ సెట్ ఉండాలి. ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ని అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని కూడా అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను అక్కడ సెటిల్ అవుతున్నాను అన్న గ్రీన్ కార్డ్ వచ్చే వరకు నేను సెటిల్ అవుతున్నాను అన్న ఇండికేషన్ ఎవరికి ఇవ్వద్దు, ఇంక్లూడింగ్ ది కిడ్స్ అండ్ ఫ్యామిలీ. దే ఆల్ షుడ్ నో దట్ అవసరం పడితే మేము రేపు ప్యాక్ చేసుకుని ఇండియా వెళ్ళిపోతాము అన్న మైండ్ సెట్లో ఉండి చేసినట్టయితే చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం. ఖచ్చితంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేసుకోవాలి మైండ్. ఖచ్చితంగా సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మనం కాదు కొంత వీక్ మెంటాలిటీ మనం చేయలేకపోతున్నాం అని అంటే మన దగ్గర సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళడానికి భయపడతారమ్మా, చాలా మొహమాట పడతారు, భయపడతారు. చాలా తప్పు. నేను ఎందుకు వెళ్ళాలి సైకాలజీ, చాలా చాలా తప్పు. అలా కాకుండా సైకాలజిస్టుల దగ్గర, సీనియర్స్ దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి మాట్లాడి అడ్వైస్ తీసుకోవడంలో ఏం పొరపాట్లేదు. అంత దూరం ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అంటే దీనికి ఏం చెప్తారు సార్? ఇంత తెలిసినా కూడా నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, హైయర్ స్టడీస్, నా కెరియర్ బాగుండాలి అంటే ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చదువు కోసం వెళ్ళే వాళ్ళు కూడా మీరు అన్నట్టుగా ఫ్యామిలీస్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు అక్కడ స్థిరపడాలని. అయినా మరి ఇంత ఇలాంటి ఎదురవుతున్నా కూడా ఎందుకు ఇంకా వెళ్ళాలి అనే ఆలోచన మారట్లేదు అంటే ఏం చెప్తారు సార్? మనకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉందా? లేదు. ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న నమ్మకం ఉందా? డౌట్ అక్కడ కూడా. అవునా? ఉద్యోగ అవకాశాలు తక్కువే, వచ్చిన ఉద్యోగం ఉంటుందా అనేది కూడా తక్కువే. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని గవర్నమెంట్లు ఎన్ని చూసాం అంటే ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవ్వట్లేదు. అవునా? మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉండడం చేత అని అనుకోండి, లేదా మన వాళ్ళకి ఎప్పుడు కూడా మిగతా దేశాల కంటే కూడా ఒక మెట్టు పైన ఉండాలి. అలా ఉండడం చేత ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ కనపడకపోయేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక యుఎస్ అనే కాదు, కెనడా వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు, న్యూజిలాండ్ వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు. ఇప్పుడు యూకేకి వెళ్తే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ పేరు చెప్పుకుంటే ఇట్ ఈస్ సచ్ అ ప్రైడ్. పీపుల్ వుడ్ లైక్ టు గో అండ్ టేక్ దట్ ప్రైడ్. అదొక రీజన్ అమ్మ వెళ్ళడానికి, అవకాశాలు అక్కడ ఉండడం చేత ఒక రీజను. రెండోది ఇక్కడ మనకున్న ఇక్కడ ఇబ్బంది పడుతున్నావు, అక్కడ ఇబ్బంది పడతావు, ఓకే లెట్ మీ గో ట్రై. అదే అక్కడే వెళ్ళి ఇబ్బంది పడతాను, అబ్సల్యూట్లీ అక్కడ వెళ్ళి ట్రై చేస్తాను, ఓకే కాకపోతే వచ్చేస్తాను. ఈ పేరెంట్స్కి కూడా ఏంటి, ఒకసారి యుఎస్కి వెళ్ళాడు లేదా జర్మనీ వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు అంటే మై సన్ ఈస్ కాంపిటెంట్ అండ్ కేపబుల్ దన్న నమ్మకం. అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళే యూనివర్సిటీస్ని సరిగ్గా రీసెర్చ్ చేసుకోవాలి. బికాజ్ ఇంటర్నేషనల్ వరల్డ్ ర్యాంకింగ్ ఉంది యూనివర్సిటీస్కి. ఈ ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీస్ని చూసి వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్ ఈజీగా అడ్మిషన్ ఇస్తుందో 4 సార్లు ఆలోచించాలి, వీడెందుకు ఇస్తున్నాడు. అడ్మిషన్లు వచ్చేస్తాయి, వీసాలు వచ్చేస్తాయి, వెళ్ళిపోతాం, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి సెటిల్ డౌన్ దేర్. అలాంటి ఇన్స్టిట్యూట్లో, విలువ లేని ఇన్స్టిట్యూట్లో మాత్రం ఎడ్యుకేషన్కి వెళ్ళకూడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ ఈస్ లెస్, అడ్మిషన్ హర్డిల్స్ ఆర్ నాట్ దేర్, ఈజీ వాక్, కేక్ వాక్ ఉన్న యూనివర్సిటీస్ ఎక్కడ కూడా పిల్లలు ఆప్ట్ చేయకూడదు. బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ ఛాలెంజ్ ఇన్ ది డేస్ టు కమ్. అలా కాకుండా రీసెర్చ్ చేసి, నేను చెప్పినట్టుగా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా, ఇప్పుడు మీరు వెబ్లోకి వెళ్ళినట్టయితే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. యూ కెన్ కనెక్ట్ విత్ ఎవ్రీ వన్. పిల్లలు కూడా నోట్స్ పెడుతూ ఉంటారు, దట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఈ రీసెర్చ్ సరిగ్గా చేసి వెళ్ళినట్టయితే వెళ్ళడం తప్పేం లేదు. ఇప్పుడు మనం అందరం ఊళ్ళ నుంచి హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యాం, అవునా? ఇక్కడ నుంచి పిల్లలు అక్కడికి వెళ్తున్నారు. అంటే మైండ్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఏం చెప్తారు? అమ్మా, ఇది నేను చెప్తున్నాను కదా, ఈ మొహమాటం అన్న పాయింట్ మీద ఉన్న ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత there are people who have explored various opportunities and are successful
విత్ ద సిచ్యువేషన్స్ ఉన్నారు. కానీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ నాట్ డన్ ఇట్. ఇలా ఎమోషనల్ డిస్టర్బెన్స్లో ఛాలెంజ్లో ఉన్నారు. భారత ప్రభుత్వం కూడా చాలా ఎమోషనల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కొందరికి ఫైనాన్షియల్ ఎయిడ్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. ఎంబసీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాం. మన వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి, దే నీడ్ టు టేక్ దాట్. కానీ వన్ అడ్వైస్ వాట్ ఐ గివ్ టు ఎవ్రీ వన్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, మొహమాటం లేకుండా అడ్వైస్కి వెళ్ళాలి, అడ్వైజ్ తీసుకోవాలి. సో వీ నీడ్ టు గెట్ దట్ పాజిటివ్ థింగ్. ఫెయిలింగ్ ఈజ్ వాట్ యు కాల్ ఎవ్రీ స్టెప్ టువర్డ్స్ ద సక్సెస్ అంటారు కదా. So people should not feel bad about anything like that. It's a part of life అని అనుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫైనల్లీ అంటే ఇలాంటి సమస్యలు రాకూడదు, ఇన్ కేస్ వచ్చాయి అనుకోండి, మనం ఎదుర్కోవాలి, దానికి ఎదురుగా నిలబడాలి అంటే మీరు ఇచ్చేటటువంటి టిప్స్ కానీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను మీకు ముందు ఒకే మాట చెప్పాను, నేను అమ్మ నేను నా రిటర్న్ టికెట్ కొనుక్కున్నాను అని చెప్పి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడే ఓకే నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, నా రిటర్న్ టికెట్ నా బ్యాగ్లో ఉంది, ఐ క్యాన్ ఫ్లై ఎనీ టైమ్ అన్న ఉద్దేశం ఫ్యామిలీకి చెప్పాలి, తనకి ఆ అవగాహన ఉండాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఉద్యోగం వచ్చింది కదా అని సెటిల్ అయిపోకుండా H1B వచ్చేస్తుంది నేను ఇది చేసేస్తాను అన్న అవగాహనలో కాకుండా ముందు ఎడ్యుకేషన్ సరిగ్గా చేసి క్యాంపస్లో సెలెక్షన్ అయ్యే ఆపర్చునిటీస్ చూసుకోవాలి, లేదా ఓపీటీ ఆపర్చునిటీస్ చూసుకోవాలి. ఇలా ఎప్పుడు అజైల్గా ఉండి దృష్టి ఎప్పుడు మన కెరియర్ మీద అని పెట్టుకుని ఉన్నట్టయితే ఏం ఇబ్బందులు రావు. ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా నేను చెప్తున్నాను కదా, నేను ఇండియాకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అన్న మైండ్ సెట్తో ఉండి ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినట్టయితే అడ్వైస్ తీసుకుని గైడెన్స్తో, పేరెంట్స్ కూడా గైడ్ చేస్తారు, మన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి దే గివ్ దట్ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్. ఆ మాటల్ని పెడిచేవని పెట్టకుండా పద్ధతి ప్రకారంగా ఉంటే మాత్రం ఏం ఇబ్బందులు ఉండవమ్మా, పీపుల్ కెన్ ఫ్లరిష్. థ్యాంక్ యూ సార్, టాక్ షోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యూఎస్ లే ఆఫ్స్ వల్ల ఎదుర్కొన్న సమస్యలు, మంచి పరిష్కారాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పారు కదా, చాలా టిప్స్ అండ్ సజెషన్స్ కూడా చెప్పారు. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మనము రిటర్న్ టికెట్ అనేది బ్యాగ్లోనే పెట్టుకోవాలి, అంటే ఎప్పుడు మనం తిరిగి వస్తామనేది మైండ్ సెట్ అనేది అలా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు. స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. మొహమాటం అనేది ఖచ్చితంగా సార్ రెండు మూడు సార్లు చెప్పారు ఈ మాటని. మొహమాటం అనేది అస్సలు మన మధ్యలో ఉండొద్దు, ఎప్పుడైనా సరే తిరిగి వెళ్ళిపోతాం మనము అనుకునే మైండ్ సెట్తో ఉంటేనే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఎదురుగా ఫైట్ చేయగలుగుతాం. మరి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో టాక్ షోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ నవీనా సైనింగ్ ఆఫ్.